హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు భారతి ఛానల్. ఈ ఛానల్ ద్వారా మనం తెలుగుకు సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకుంటున్నాం. ఇది స్కూల్ సెక్షన్ పిల్లలకైనా, డిఎస్సి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైనా ఈ వీడియోలు చాలా ఉపయోగపడతాయి. తెలుగుకు సంబంధించిన అన్ని సమాచారాన్ని ఈ ఛానల్ మీకు అందజేస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం వాక్యములు, భేదములు. 1 సామాన్య వాక్యం, 2 సంక్లిష్ట వాక్యం, 3 సంయుక్త వాక్యం. మళ్ళీ వీటిని విభాగాలు చేశారు. అది ఇంకొక వీడియో చేసుకుందాం. ఈ వీడియోలో మాత్రం మనం సామాన్య వాక్యం అంటే ఏమి, సంక్లిష్ట వాక్యం అంటే ఏమి, సంయుక్త వాక్యం అంటే ఏమి అనే అంశాలని తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్దాం. వాక్యములు, భేదములు మనం చెప్పుకున్నాం కదా. సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. ఫస్ట్ మనం సామాన్య వాక్యం అంటే ఏమి తెలుసుకుందాం. ఒక భావమును తెలుపు పదముల యొక్క సముదాయమే వాక్యం. అంటే ఏదైనా ఒక అర్థవంతమైనటువంటి పదాల సమూహాన్నే ఏమంటారు? వాక్యం అంటారు. అంటే అది విన్నప్పుడు మనకు ఆ వాక్యం అనేది ఏదో అర్థం కావాలి. అలాంటి అర్థవంతమైన పదాలు కలిసినటువంటి సముదాయాన్ని ఏమంటారు? వాక్యం అంటారు. అంటే భావంతో కూడుకున్నటువంటి పదాల సముదాయాన్ని ఏమంటారు? వాక్యము అంటారు. ఇక్కడ రాముడు పాఠమును చదివెను. ఇక్కడ చూడండి, రాముడు ఏం చదివాడు? పాఠమును చదివెను. ఇది రాముడు అంటే మనకు తెలుసు, పాఠము అంటే తెలుసు, చదివెను. ఇది అర్థవంతమైన పదముల సముదాయం. ఇదే పాఠమును రాముడు చదివెను. ఇట్లు కూడా ఏమొస్తుంది? అర్థవంతమైనటువంటి పదాల సముదాయం కదా. ఇక్కడ చూడండి, రాముడు పాఠమును చదివెను. ఒక భావం కలిగినటువంటి వాక్యం. ఇలా భావం కలిగినటువంటి పదాల సముదాయాన్ని ఏమంటారు? వాక్యము అని అంటారు. వాక్యం అనేది తెలిస్తేనే కదా మనం అది సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యాలలో డిఫరెన్స్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు ఒక ప్రశ్నకు సమాధానం కూడా అర్థవంతమైనదే ఉంటుంది. చూడు, ఒక ప్రశ్నకు సమాధానంగా ఒకే మాట కూడా ఉండవచ్చు. అది పూర్తి భావాన్ని ఇస్తుంది కావున అది కూడా ఏమవుతుంది? ఒక వాక్యమే. ఒక పదం కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది? వాక్యము అవుతుంది. చూడండి, ఒక్కొక్కప్పుడు ప్రశ్నకు సమాధానంగా ఒక మాటే చెప్పొచ్చును కదా. అలా ఒక మాట చెప్పినప్పుడు అది పూర్తి భావాన్ని ఇస్తుంది. ఆ ఒక్క పదమే కూడా ఏమవుతుంది? వాక్యం అవుతుంది. ఇక్కడ చూడండి, నీ దేవురు అంటే నీ దేవురు అంటే విజయవాడ. నీది ఏం పేరు? రామరాజు. ఇక్కడ చూడండి, నీది ఏ ఊరు అంటే విజయవాడ, నీది ఏ పేరు అంటే రామరాజు. ఇక్కడ ఈ ప్రశ్నలకి ఒకే ఒక పదం జవాబుగా వచ్చింది కాబట్టి ఇది కూడా వాక్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక పదం కూడా వాక్యంగా మనం పరిగణించాల్సి వస్తుంది. ఇప్పుడు సామాన్య వాక్యం అంటే తెలుసుకుందాం. చూడండి, సామాన్య వాక్యం ఒక సమాపక క్రియను మాత్రమే కలిగి పూర్తి భావాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఒక సమాపక క్రియ, మనం క్రియలు అనేటువంటి అంశాన్ని ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. మీకు పైన నేను లింక్ ఇస్తాను, దాన్ని చూసి మీరు క్రియలు తెలుసుకోవచ్చు. సమాపక క్రియ అంటే ఏమి, అసమాపక క్రియ అంటే ఏమి, అవి ఎన్ని రకాలో మీరు తెలుసుకోవచ్చు. ఒక సమాపక క్రియ అంటే ఏమి, అసమాపక క్రియ అంటే ఏమి. సమాపక క్రియ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటిది. ఇక్కడ చూడండి, ఒక సమాపక క్రియ మాత్రమే కలిగి పూర్తి భావాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. సమాపక క్రియ అంటే ఏమి? కర్త చేసేటువంటి పనిని తెలిపేదే క్రియ అంటారు కదా. ఇక్కడ కర్త ఎవరు? వాల్మీకి ఏమి? కర్త కదా. రామాయణం ఇది కర్మ, ఇది క్రియ. ఇప్పుడు మనం క్రియలే కదా. అసమాపక క్రియ, సమాపక క్రియ. ఇక్కడ చూడండి, సమాపక క్రియ అంటే ఇది పూర్తి అయిపోయింది. వాల్మీకి ఏం చేశాడు? రామాయణాన్ని రచించాడు. ఇది మనకు అర్థమైపోతుంది. ఇది ఏం క్రియ అవుతుంది? సమాపక క్రియ. ఒక సమాపక క్రియను మాత్రమే, ఒకే సమాపక క్రియ మాత్రమే కలిగి ఉండాలి. అలా కలిగి ఉండి పూర్తి భావాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని ఏమంటారు? సామాన్య వాక్యం. ఒకటే ఉంది, ఏంది? సమాపక క్రియ. సమాపక క్రియ అంటే ఏమి? మనకు అసమాపక క్రియ అంటే ఏం తెలిస్తేనే సమాపక క్రియ అంటే ఏం తెలుస్తుంది. ఇక్కడ చూడు, రచించాడు కదా.
రచించి అనేది ఇది పూర్తి కానిటువంటి పదం. ఆ పని ఇంకా పూర్తి ఇప్పుడు రచించాడు, తర్వాత ఏం చేస్తాడు అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. అది వస్తే అప్పుడు ఏమవుతుంది, అలాంటి ప్రశ్న మనలో తలెత్తితే అది ఏం క్రియ అవుతుంది? అసమాపక క్రియ అవుతుంది. ఇక్కడ చూడండి, హనుమంతుడు సముద్రాన్ని దాటెను. ఈ క్రియ సమాపక క్రియ. దాటాడు, దాటి అని వస్తే అది ఏం క్రియ అవుతుంది? అసమాపక క్రియ అవుతుంది. దాటాడు, దాటెను అంటే అది పూర్తి అయిపోయింది ఆ పని అక్కడికి, కాబట్టి ఇది ఏం క్రియ అవుతుంది? సమాపక క్రియ అవుతుంది. దాటాడు అనేది పూర్తి అయిపోయింది కాబట్టి అది సమాపక క్రియ. దాటి అని వస్తే అది అసమాపక క్రియ. సమాపక క్రియకి అసమాపక క్రియకి తేడా ఇదే. ఇక్కడ చూడండి, భావాలను పూర్తిగా చెప్పుకోకుండా అసమాపక క్రియతో కూడిన వాక్యాల్ని, అంటే అసమాపక క్రియ అంటే చెప్పుకున్నాం కదా, అది పూర్తి కానటువంటి క్రియనే అసమాపక క్రియ అంటారు. ఇక్కడ చూడండి, భావాన్ని పూర్తిగా చెప్పుకోకుండా అసమాపక క్రియతో కూడిన వాక్యంని ఏమంటారు? అసంపూర్ణ వాక్యం అంటారు. అలా అసమాపక క్రియతో కూడి అది పూర్తి భావాన్ని ఇవ్వకుండా ఉంటే అది అసంపూర్ణ వాక్యము లేదా ఉపవాక్యం అని కూడా అంటారు. దాన్ని ఏమంటారు? ఉపవాక్యం అంటారు. ఇక్కడ చూడండి, నేను బడికి వెళ్ళి అసమాపక క్రియ ఉంది. అంతేకాకుండా ఈ వాక్యం అనేది పూర్తి భావాన్ని ఇవ్వడం లేదు. నేను బడికి వెళ్ళి ఏం చేశారు అనేటువంటి మనకు ప్రశ్న వస్తుంది. కాబట్టి నేను బడికి వెళ్ళాను అంటే అది పూర్తి భావం కలిగినటువంటి వాక్యం. నేను బడికి వెళ్ళి అంటే అది భావం పూర్తి లేనటువంటి వాక్యం. కాబట్టి అసమాపక క్రియ కలిగి పూర్తి భావాన్ని ఇవ్వనటువంటి వాక్యాల్ని అసంపూర్ణ వాక్యాలు లేక ఉపవాక్యాలు అని అంటారు. అర్థమైంది? నెక్స్ట్ మనం సంశ్లిష్ట వాక్యాన్ని తెలుసుకుందాం. సంశ్లిష్ట వాక్యం చూడండి, ఒక ప్రధాన వాక్యము ఒకటి కానీ అంతకంటే ఎక్కువ ఉపవాక్యాలు కలిగి ఉండు వాక్యాన్నే సంశ్లిష్ట వాక్యం అంటారు. ఇందాక మనం ఉపవాక్యాలు అంటే ఏం తెలుసుకున్నాం కదా, అర్థవంతం లేనటువంటి అసమాపక క్రియ కలిగినటువంటి వాక్యాన్ని ఏమన్నాము? ఉపవాక్యం అని అన్నాం. ఇక్కడ చూడండి, ఒక ప్రధాన వాక్యము ఒకటి కానీ అంతకంటే ఎక్కువ ఉపవాక్యాలు కలిగి ఉండు వాక్యాన్నే సంశ్లిష్ట వాక్యం అని అంటారు. ప్రధాన వాక్యం ఒకటి ఉండాలి, ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ ఉపవాక్యాలు ఉండాలి. అలా కలిగి ఉంటే అది ఏం వాక్యం అవుతుంది? సంశ్లిష్ట వాక్యం అవుతుంది. దీనిలో ప్రధాన వాక్యంలో ఏముంటుంది? సమాపక క్రియ ఉంటుంది. ప్రధాన వాక్యంలో ఏముంటుంది? సమాపక క్రియ. మిగిలిన వాటిల్లో అసమాపక క్రియ. ఉపవాక్యాలు అంటే ఏం తెలుసుకున్నాం కదా ఇందాక, అంటే అసమాపక క్రియ కలిగినటువంటి వాక్యాలని ఏమంటారు? ఉపవాక్యాలు అని అంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, మీరు వచ్చినచో ఊరికి వెళ్ళదము, సీత పాటను పాడి బహుమతి గెలుచుకొనెను. ఇక్కడ చూడండి, సీత పాట పాడి ఇది ఏమవుతుంది? ఉపవాక్యము, అసంపూర్ణ వాక్యము లేక ఉపవాక్యం. ఇలా ఉపవాక్యాలు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు. ఉపవాక్యాలు ఇక్కడ చూడండి, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ ఉపవాక్యాలు ఇలాంటివి ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఒక ప్రధాన వాక్యం అది, ఇది బహుమతి గెలుచుకొనెను. బహుమతి ఏం చేసింది? గెలుచుకుంది. ఎవరు? సీత. ఇది ఉపవాక్యము, ఇదేమవుతుంది? ప్రధాన వాక్యము. ప్రధాన వాక్యం. ఓకే, ఇక్కడ చూడండి, సీత పాట పాడి బహుమతి గెలుచుకుంది. మనం దీన్ని కూడా ఉపవాక్యం చేయొచ్చు. చూడండి, సీత పాటను పాడి బహుమతి గెలిచి ఇంటికి వెళ్ళింది. అప్పుడు బహుమతి గెలిచి అనేది కూడా ఉపవాక్యం అయ్యి ఇంటికి వెళ్ళింది అనేది ఏమవుతుంది? ప్రధాన వాక్యం అవుతుంది. ఇలా ఉపవాక్యాలు ఎక్కువ కలిగి ఒకే ఒక ప్రధాన వాక్యం కలిగినటువంటి వాక్యాన్నే సంశ్లిష్ట వాక్యం అని అంటారు. ఇక్కడ చూడండి, వాడు చదివినా వాడికి ఏం కాలేదు? అర్థం కాలేదు. వాడు పాఠం చదివినా కూడా ఏం కాలేదు? అర్థం కాలేదు. చదివినా ఇంకా అది పూర్తయిపోలేదు, అర్థం కాలేదు. ఇది ప్రధాన వాక్యము, ఇది ఉపవాక్యం. మీకు అర్థం కావాలంటే ఇంకో డెఫినేషన్ చూడండి.
ఒకటి గాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఒకే ఒక సమాపక క్రియ కలిగినటువంటి వాక్యాన్ని ఏమంటారు? సంశ్లిష్ట వాక్యం అని అంటారు. ఒకటి గాని అంతకంటే ఎక్కువ ఏముండాలి? అసమాపక క్రియలు ఉండొచ్చు. కానీ ఏది ఉండాలి? సమాపక క్రియ ఒకటే ఒకటి కలిగి ఉన్నటువంటి వాక్యాన్నే సంశ్లిష్ట వాక్యం అని అంటారు. రెండు సామాన్య వాక్యాలు, సామాన్య వాక్యం అంటే తెలుసుకున్నాం కదా, ఒకే ఒక సమాపక క్రియ కలిగి పూర్తి భావాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అని అంటారు. రెండు సామాన్య వాక్యాలు కలిపి ఏమవుతుంది? ఒక సంశ్లిష్ట వాక్యంగా మారుతుంది. రెండు కానీ అంతకన్నా ఎక్కువ సామాన్య వాక్యాలు కలిసి ఏం కావచ్చు? సంశ్లిష్ట వాక్యంగా చేయవచ్చు. అప్పుడు మొదటి వాక్యంలోని క్రియ ఏమవుతుంది? ఫస్ట్ వాక్యంలో క్రియ అసమాపక క్రియ అవుతుంది. ఇక్కడ చూడండి, సీత పాటను పాడి. ఈ మొదటి వాక్యంలోని క్రియ అసమాపక క్రియ, రెండో వాక్యంలోని క్రియ ఏమవుతుంది? సమాపక క్రియ అవుతుంది. చూడండి, సీత పాటను పాడి అంటే అది అసమాపక క్రియ, క్రియ పూర్తి కాలేదు. బహుమతి గెలుచుకొనెను, ఇది పూర్తి అయిపోయింది, గెలుచుకుంది కాబట్టి ఇది సమాపక క్రియ, ఇది అసమాపక క్రియ. ఇక్కడ చూడండి, మొదటి వాక్యంలో క్రియ అసమాపక క్రియ అవుతుంది. రెండో వాక్యంలో క్రియ ఏమవుతుంది? రెండో వాక్యం కానీ చివరి వాక్యం, రెండో వాక్యం వద్దు, చివరి వాక్యంలో ఉన్నటువంటి క్రియ ఏమవుతుంది? సమాపక క్రియ అవుతుంది. ఇక్కడ చూడండి, వాడు బడికి వెళ్ళాడు, వాడు పాఠం చదివాడు. ఇవి రెండు సామాన్య వాక్యాలు. వాడు బడికి వెళ్ళాడు పూర్తి అర్థం కలిగి భావాన్ని కలిగి ఒకే ఒక సమాపక క్రియ కలిగి ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? సామాన్య వాక్యం. వాడు పాఠం చదివాడు కదా, ఇక్కడ వాడు పాఠం చదివాడు, ఇది కూడా భావాన్ని కలిగి ఒకే ఒక సమాపక క్రియ ఉంది కాబట్టి ఇది ఏం వాక్యం అవుతుంది? సామాన్య వాక్యం. ఈ రెండు సామాన్య వాక్యాలు కలిసి ఏం ఏర్పడుతుంది? సంశ్లిష్ట వాక్యం అనేది ఏర్పడుతుంది. చూడు, వాడు బడికి వెళ్ళి ఏం చేశాడు? పాఠం చదివాడు. వాడు బడికి వెళ్ళి ఏం చేశాడు? పాఠం చదివాడు. మొదటి వాక్యంలో ఉన్నటువంటిది అసమాపక క్రియ, రెండో వాక్యంలో ఉండేది సమాపక క్రియ. చూడండి, ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఒకే ఒక సమాపక క్రియ కలిగిన దాన్ని ఏమంటారు? సంశ్లిష్ట వాక్యం. సామాన్య వాక్యం అంటే ఏం చెప్పుకున్నాము? మంచి భావం కలిగి ఉన్నటువంటి ఒకే ఒక సమాపక క్రియ కలిగినటువంటి వాక్యాన్నే సామాన్య వాక్యం అని అంటారు. ఇక్కడ చూడండి, సీత నవ్వుతున్నది, సీత మాట్లాడుతున్నది. సీత నవ్వుతూ మాట్లాడుతుంది. ఇక్కడ సమాపక క్రియ, సమాపక క్రియ. ఇప్పుడు మనం నెక్స్ట్ సంయుక్త వాక్యాన్ని తెలుసుకుందాం. సమ ప్రాధాన్యం కలిగిన రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సామాన్య వాక్యాలు ఒకే వాక్యంగా ఏర్పడితే అది సంయుక్త వాక్యం. అంటే ఇందులో రెండు వాక్యాలు ప్రాధాన్యత కలిగి ఉంటాయి. మా సంశ్లిష్ట వాక్యంలో ఉపవాక్యాలు సమాపక క్రియ కలిగి ఉంటాయి. దీంట్లో రెండు సమప్రాధాన్యం కలిగినటువంటి వాక్యాలు ఉంటాయి. పరస్పర సంబంధం గల రెండు వాక్యాలు ఒకే వాక్యంలో ఉంటే అది ఏమవుతుంది? సంయుక్త వాక్యం అవుతుంది. రెండింటి వాక్యాలు కూడా సంబంధం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, రవి మా ఇంటికి వచ్చాడు, గోపి మా ఇంటికి వచ్చాడు. రవి, గోపి మా ఇంటికి వచ్చారు. ఇది ఏం వాక్యం అవుతుంది? సంయుక్త వాక్యం. పైనవి సామాన్య వాక్యాలు రెండు కలిసి సంయుక్త వాక్యంగా ఏర్పడింది. కవిత సంగీతం నేర్చుకుంది, కవిత నృత్యం నేర్చుకుంది. కవిత సంగీతము, నృత్యం రెండు నేర్చుకుంది. ఇక్కడ చూడండి, సంశ్లిష్ట వాక్యానికి సంయుక్త వాక్యాలకి గల భేదమేమి పరిశీలించంటే, సంశ్లిష్ట వాక్యంలో ఒకటి ప్రధాన వాక్యం, తక్కినవన్నీ ఉపవాక్యాలు కదా. ఇక్కడ చూడండి, లేక అప్రధాన వాక్యాలు. ఒకటి ప్రధాన వాక్యం, తక్కినవన్నీ ఉపవాక్యాలు లేక అప్రధాన వాక్యాలు. సంయుక్త వాక్యంలో అన్నీ సమప్రాధాన్యం గల వాక్యాలు. అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.